This way, ma'am. Please. Walking to the car. గురం గురం What is the purpose of your visit? మ్యామ్ వెల్కమ్ టు సింగపూర్ మ్యామ్. మీది తెలుగు ఛానలే కదా? అవును మ్యామ్. తెలుగులోని ప్రశ్నలు అడగండి. ఓ తెలుగు మహిళ ఓ సామాజిక కార్యకర్త నుంచి ఎంత ఎత్తుకెదిగి హార్ట్ సర్జరీ చేయించుకుని మరి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి విదేశాంగ మంత్రి అయినందుకు మేమెంతో గర్వపడుతున్నాం మ్యామ్. ఈ భేటీ గురించి కొంచెం చెప్తారా? ధన్యవాదాలు. సింగపూరు భారతదేశము ఆర్థిక పరంగా ఎన్నో రకాలుగా కలిసి పనిచేస్తున్నారు. భద్రతా విషయంలోనూ అలాగే పనిచేయాలని ఇరు దేశాల నాయకులు భావిస్తున్నారు. అందువల్ల కొన్ని అగ్రిమెంట్స్ మీద సంతకం పెట్టడానికి ఇక్కడికి వచ్చాను. ఈ అగ్రిమెంట్ ని చైనా వ్యతిరేకిస్తున్నట్టు చెప్తున్నారే. ఒక మంచి కార్యం చేపట్టేటప్పుడు కొంత వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. మన తెలుగు వారి నివాస ప్రాంతంలో జరిగిన విపత్తు గురించి మీ అభిప్రాయం? చాలా దురదృష్టకరమైనది. చనిపోయిన వారిలో చాలా మంది చిన్న వయసు వారు. వాళ్ల కుటుంబాల్ని కలిసి ధైర్యం చెప్పాలని అనుకుంటున్నాను. భారతీయులు ఏ దేశంలో ఉన్నా వారికొక సమస్య వస్తే మా ప్రభుత్వం అండగా ఉంటుంది. అందులోనూ తెలుగు వారికి ఒక సమస్య అంటే మొదటి వ్యక్తిగా ఖచ్చితంగా అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ మ్యామ్ వన్ సెక్ మ్యామ్. మ్యామ్ ఏంజల్ ప్లాన్ లో ఏ చేంజ్ లేదు. లిటిల్ ఇండియాకి వెళ్ళకపోతే మీడియా రెస్పాన్స్ తప్పుగా ఉంటుందని మ్యామ్ ప్లాన్ మార్చుకోవడం లేదు. సార్ మన సైడ్ అంతా రెడీ సార్. హ్యాకింగ్ థ్రెట్ ఉన్నందువల్ల ఏంజల్ వచ్చే దారిలో మొబైల్ సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ జామ్ చేశాం సార్. అన్ని శాటిలైట్స్ ని మానిటర్ చేస్తున్నాం. ఓకే, కాపీ. Angel security over Singapore police. Kindly update status and location. Angels on the way. గురుం, Yes, ma'am. ఫోన్లో రోమింగ్ పనిచేయట్లేదు. ఏంటో చూడండి. మేడం, సెక్యూరిటీ ప్రోటోకాల్. హ్యాకింగ్ థ్రెట్ ఉందంట. మనం హోటల్కి వెళ్లే వరకు మొబైల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ ఏవి యూజ్ చేయలేం. సింగపూర్లో ఇంత కట్టుదిట్టం మేము ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం. మనం ఎందుకు ఇక్కడ ఉంచోడం? వెళ్ళి పని చూద్దాం రారా. ఈ రోజు ఇక్కడే రా పని. ఏ ఇక్కడ ఏదో జరగబోతుంది. అయితే ఇక్కడ ఏం జరిగితే మనకేంట్రా? ఎవడో ఒకరిని పట్టుకుని నీకు తెలిసిందంతా చెప్పావు. పోలీస్ మిలిటరీ చాలా మంది ఉన్నారు. ఇంతకు మించి నీకేంటి పని? మన కళ్ళ ముందు ఎవడో ఒకడు మన వాళ్ళని చంపేశాడు. చూస్తూ ఊరుకోమంటావా? చెప్పరా. రే సూర్య, నువ్వు పంపించిన లిస్ట్ చూశాను. వీటితో లాంగ్ రేంజ్ లో ఉన్న శాటిలైట్స్ ని హ్యాక్ చేయడం కుదరదు. మరి వీటిలో సగం ఎక్విప్మెంట్స్ ఓన్లీ మెడికల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తే వేరా. షార్ట్ రేంజ్ ఐటమ్స్, ముఖ్యంగా హ్యాక్ చేసేవాడు 100 మీటర్ల డిస్టెన్స్ లోనే ఉండాలి. 100 మీటర్స్ రేడియస్ లోనా? ఏం చేస్తున్నావు? ఒక నిమిషం. Angel has arrived at the spot. అందరికీ నమస్కారం. ఇక్కడ జరిగిన దుర్ఘటన ఎంతో బాధాకరం. దీన్ని పూర్తిగా విచారించి తగిన పరిహారం చెల్లించాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలనుకుంటున్నాను. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా మేం చేస్తాం. సూర్య టీమ్ మానవతా దృక్పథంతో భారత ప్రభుత్వం మీ అందరికీ తోడుగా ఉంటుంది. వీటితో లాంగ్ రేంజ్ లో ఉన్న శాటిలైట్స్ ని హ్యాక్ చేయడం కుదరదు. షార్ట్ రేంజ్ ఐటమ్స్. రాబోయే రోజుల్లో
Drop the gun. Drop the gun now. Ma'am. Down. Not. Guards! Freeze! Stay there! Careful! Careful! Angel has been shot. I repeat, Angel has been shot. గురుం తన అలాంటి వాడు కాదు. ముందు హ్యాండ్ కప్స్ రిమూవ్ చేయండి. సార్ వీడు మా ఏరియానే సార్. వీటి గురించి నాకు బాగా తెలుసు సార్. వీడితో నన్ను కొంచెం మాట్లాడివ్వండి. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ నౌ. నిన్న మీరిద్దరూ మాట్లాడుకున్నది మాకు తెలుసు. ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ టు డూ దిస్. సిచ్యువేషన్ టేక్ ఓవర్ చేయమని నాకు ఆర్డర్స్ వచ్చాయి. యూ నీడ్ టు బి డిటైన్డ్. పచారీ కొట్టుందంటగా నీకు? ఎయిమ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఎవరి ట్రైనింగ్? ఐఎస్ఐఎస్, లష్కరీ తోయిబా? మీరు ఆలస్యం చేసే ఒక్కో నిమిషం ఆ హంతకుడు తప్పించుకోవడానికి అవకాశం ఇస్తున్నట్టే. మినిస్టర్ని షూట్ చేశావు, స్పాట్ లో గన్తో దొరికావు. ఇప్పుడు ఇంకెవన్నా హంతకుడు ఉంటున్నావు? ఇంకో 2 నిమిషాల్లో మీ ఫోన్ రింగ్ అవుతుంది. ఆ తర్వాత మీరే నన్ను హెల్ప్ అడుగుతారు. డూ ఇట్. రూల్స్ ప్రకారం ఇదంతా తప్పు. నా ఆఫీస్కి వచ్చి నన్నే కంట్రోల్ చేస్తారా? ఏ ఆర్గనైజేషన్ ఇది? ఎన్ని నెలలుగా ప్లాన్ చేశారు చెప్పరా? ఎస్ డాక్టర్. యా యు గో సార్. మేడం ఇస్ స్టేబుల్. బుల్లెట్ రిమూవ్ చేసేసాం అండ్ షీ సేఫ్. థ్యాంక్ గాడ్. కానీ ఒక ముఖ్యమైన విషయం, వాడు ఆవిడని షూట్ చేసింది చంపడానికి కాదు, కాపాడడానికి. వాట్? కొంచెం అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్. మినిస్టర్కి హార్ట్ ప్రాబ్లం ఉన్నందువల్ల పోయిన సంవత్సరం ఆవిడకి పేస్ మేకర్ ఫిక్స్ చేశారు. ఒక పర్టికులర్ బ్యాండ్ విత్ లో డాక్టర్స్ దాన్ని రిమోట్ మానిటరింగ్ చేసే వీలుంది. రెండో పేస్ మేకర్ని ఫిక్స్ చేసేటప్పుడే ఆ డేటాని అనలైజ్ చేశాం. నార్మల్గా హార్ట్ బీట్ 70 నుండి 100 లోపు ఉంటుంది. కానీ షూట్ చేసినప్పుడు మినిస్టర్ హార్ట్ బీట్ 200 దాటింది. దిస్ ఇస్ క్వైట్ అన్యాచురల్. ఎవరు పేస్ మేకర్ని హ్యాక్ చేశారు. ఇస్ ఇట్ పాసిబుల్? పేస్ మేకర్ని హ్యాక్ చేయడం సాధ్యమా? సార్ 2010లో అమెరికన్ వైస్ ప్రెసిడెంట్కి వచ్చిన ఆపదలో ఆయన పేస్ మేకర్లో ఉన్న వైర్లెస్ కంట్రోల్ని ఆఫ్ అయ్యేలా చేశారు. సో ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్. మన ఎవ్వరికీ తెలియని ఒక విషయం ఆ మినిస్టర్ని షూట్ చేసిన వాడికి తెలిసినట్టుంది. అక్యూరేట్ గా ఏం చేసి కరెక్ట్ గా పేస్ మేకర్ని కొట్టాడు. ఈ విషయంలో నువ్వు చాలా హెల్ప్ చేసావని ఇతని మూలంగా తెలుసుకున్నాను. ఐఎమ్ సారీ, బట్ ఐ నీడ్ ఎక్స్ప్లెనేషన్స్. ఒక గ్లాస్ నీళ్లు కావాలి. వాట్? గ్లాస్ నీళ్లు కావాలి. మినిస్టర్ మీరు వేసిన ఫస్ట్ రూటు చాలా సేఫ్ అని చెప్పొచ్చు. అటాక్ చేయడం చాలా కష్టం. కానీ అందులోంచి అవన్నీ బయటికి రప్పించడానికే మా తెలుగు కమ్యూనిటీలో గ్యాస్ బ్లాస్ట్ చేశాడు. నేను ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నానో నాకు తెలుసు. కానీ నాకు వేరే దారి తెలియలేదు. దేవుడి మీద భారం వేసి షూట్ చేశాను. కానీ అంతకుముందు ఇదంతా చేసిన వాడిని పట్టుకోవడానికి మీ అందరికీ ఓ దారి ఉంది. చెప్పు. ఒకటి, నా హ్యాకర్ ఫ్రెండ్ చెప్పినట్టు ఆ ఎక్విప్మెంట్ రేంజ్ 100 మీటర్లే. సో దాన్ని ఆపరేట్ చేసిన వాడు ఆవిడున్న చోటు నుంచి 100 మీటర్ల డిస్టెన్స్లోనే ఉండాలి. అది వాడి ప్రైవేట్ స్పేస్ అయి ఉండాలి. ఇదంతా చూస్తుంటే వెనకాల ఉండే గ్రాండ్ హోటల్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. 11th ఫ్లోర్ వరకు ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్నాయి. 12th ఫ్లోర్లో ఏ డిస్టర్బెన్స్ లేదు. వాళ్ళ లేఅవుట్ని బట్టి చూస్తుంటే రైట్ వింగ్లో ఉండే చివరి 3 రూమ్స్లో ఒకటై ఉండాలి. ఇప్పుడు వెళ్తే ఈజీగా పట్టుకోవచ్చు. ఏంటి జోక్ చేస్తున్నావా? షూట్ చేసిన వాడు ఇంకా అక్కడే ఉంటాడు అనుకుంటున్నావా? ఎందుకని సడన్గా సిగ్నల్ కట్ అయిందని పిచ్చెక్కి ఆలోచిస్తుంటాడు.
అనుమానం రాకూడదని వెంటనే చెక్అవుట్ చేయడం. టూరిస్ట్లో ఉండి రేపు మార్నింగే చెక్అవుట్ చేస్తాడు. గురూమ్ సార్, టేక్ యూ టీమ్ అండ్ గో. ఎస్ సార్. Move. Keep moving. Moving up to 12th floor. 5 పైకి వస్తున్నారు. మినిస్టర్ సెక్యూరిటీ టీం. పారిపోలేను, పారిపోను కూడా. ఇంత పెద్ద మిషన్ ఫెయిల్ అయింది. నా జీవితంలో మొట్టమొదటిసారి నేను చేసింది పోలీసులు కనిపెట్టారు. దీని వెనుకున్న పోలీసుని నేను కలిసి తీరాలి. ప్లాన్ బి ఇనిషియేట్ చేయమను. 1201 clear. 1202 clear. Free. Approaching suspect. Move. అన్ని మన ఫోటోసే సార్. Suspect confirmed. I repeat, suspect confirmed. Room number 1203. All evidence found. Shifting to police headquarters. Well done. మీరా ఎలా ఉంది? నీకు పెళ్ళి 6 నెలలే అవుతుంది కదా. It's better you don't open your mouth. ఇవాళ మండే. వాడి పెళ్ళం ఐటీ కంపెనీ ఫుడ్ కోర్ట్లో భోజనం చేస్తూ ఉంటుంది. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఏమైనా జరగచ్చు కదా. హే, ఇంకొక మాట మాట్లాడేవనుకో తప్పించుకోవడానికి ట్రై చేశామని ఎన్కౌంటర్. అపర్ణ, నీ 6 ఏళ్ల కూతురు. తన స్విమ్మింగ్ పూల్లో మునిగితే విపత్తులాగే ఉంటుంది కదా. ఎవ్వరికీ అనుమానం రాదు. ఇంత ప్లాన్ చేసిన నేను మినిస్టర్ సెక్యూరిటీ టీంలో ఉన్న ప్రతి ఒక్కడి గురించి తెలుసుకోకుండా ఉంటానా? ఎన్ని నెలల ప్లానో తెలుసా ఇది? నా వాళ్ళు అన్ని చోట్ల వెయిట్ చేస్తున్నారు. నేను నో అని మెసేజ్ చేయకపోతే మీ ఒక్కొక్కరి ఫ్యామిలీలో ఒక్కొక్కరు పోతారు. బ్యాంక్లో పనిచేస్తున్న నీ పెళ్ళాం దగ్గర నుంచి ఇదిగో ఈ బండి డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ శర్మ, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళ అమ్మ వరకు అందరూ ఇవాళ చావబోతున్నారు. కానీ భయపడకండి, మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ అవకాశం ఉంది. ఇంకో 800 మీటర్స్లో రాబోయే టన్నెల్ లోపల నా మనిషి ఒకడు ఇదే డ్రెస్ వేసుకొని వెయిట్ చేస్తున్నాడు. నాకు బదులుగా వాడిని అప్పగించండి. ఈ విషయం మీ 6గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. సింపుల్. 10 సెకండ్లు ఉన్నాయి. ఆలోగా డిసైడ్ అవ్వండి. ఆ టన్నెల్ దాటితే నేను తలుచుకున్నా మీకు హెల్ప్ చేయలేను. చీఫ్, నా వైఫ్ Stop the vehicle. Bharat, stop the car. గుడ్ డెసిషన్ చీఫ్. ఎప్పట్లాగే టెర్రరిజం అని చెప్పి కేసు క్లోజ్ చేసేయండి. నాకు ఒకే ఒక విషయం తెలియాలి. నేను ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన నా హోటల్ రూమ్ వరకు వచ్చి కనిపెట్టారే, ఈ కేసు క్రాక్ చేసింది ఎవరు? సింగపూర్ పోలీసా? ఓ, మీలాంటి ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్సా? మరెవరు? వాడు లిటిల్ ఇండియాలో ఓ పచారి కొట్టోడు. పచారి కొట్టోడా?